ఇది ప్రార్థన అంగీకరించాలని మన పశ్చాత్తాప కీర్తన ప్రార్థన దేవుడు మనకందరికీ ఒక బలమైన సంతోషాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడని శోధి గురించి మనందరూ తప్పించి మనల్ని మన కుటుంబాన్ని తప్పించి మన ప్రాంతవాసులను తప్పించి అనేక మంది ప్రజలను తప్పించి దేవుడు విడిపించబోతున్నాడు. చేయగలిగితే యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవాదేవుడు విడిపించండి శోధలో నుంచి తండ్రి. అయ్యా మా రక్ష మంది పాడాలంటే మనలో ఒక సంతోషం ఉంటేనే పాట పాడతాం కదా. పాట పాడడం అంటే చాలా మంది నాకు ఈరోజు నేను హ్యాపీగా లేనండి, నా మూడ్ బాగలేదండి, నా మనసు బాగలేదండి, నేను పాడలేనండి అని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ క్రైస్తవుడు ఎలా ఉంటారంటే ఒక మంచి సైనికుడు వలె ఎప్పుడు దేవుని పని కోసము, అది పాట అయినా, అది ప్రార్థన అయినా, అది పని అయినా, అది దేవుడికి ఇచ్చే విషయమైనా, శ్రమపడేదైనా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండవలసిన ఎవరు అంటే క్రైస్తవులు. దేవుడికి మేము కలుగుతున్నాం. అర్ధరాత్రి గాయాలతో రక్తము చెందుతుంటే పుల్లంతా వారు లోపలికి వెళ్ళి మరి ఏం చేస్తారు? అర్ధరాత్రి వేళ దేవుడికి కీర్తనలు పాడుతున్నారు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితులు మారినప్పుడు, మనకు దుఃఖంలో ఉన్నప్పుడు, మన శ్రమల్లో మనం ఉన్నప్పుడు, మన వేదనలో, మన కుటుంబ సమస్యలతో మనం ఉన్నప్పుడు అసలు దేవుడు మీకు గుర్తొస్తున్నాడా? ఒకసారి మీరు ప్రశ్న వేసుకోండి. దుఃఖంలో, బాధలో, క్లిష్టమైన పరిస్థితిలో నీకు ఉన్నప్పుడు నీకెవరు గుర్తుకు రావాలంటే దేవుడు గుర్తుకు రావాలి. చాలా మంది ఈ రోజున దేవుడి బిడ్డలు ఎలా ఉంటున్నారంటే మాకు అన్ని కలిసి వస్తేనే దేవుడు, మేము అనుకున్నవన్నీ అవ్వాలి, అవన్నీ సక్సెస్ఫుల్ గా అవుతానే మాకు దేవుడు. అప్పుడే మేము ప్రార్థిస్తాం, అప్పుడే మేము పాట పాడతాం, అప్పుడే దేవుడికి ఆనందిస్తాం. ఇలాంటి నిరుద్యోగ స్థితిలో ఈరోజు సంఘాలు ఎన్నో ఉన్నాయి.